రామ జన్మభూమి వివాదం ముగిసిపోయింది. వారణాసి జ్ఞానవాపి మసీదు ఇష్యూ కంటిన్యూ అవుతోంది. ఈ సమయంలోనే మధురలోని శ్రీకృష్ణ జన్మస్థానానికి షాదీ ఈద్గా మసీదుకు మధ్య జరుగుతున్న వివాదంపై సుప్రీం ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసింది. అసలు శ్రీకృష్ణ జన్మభూమి వివాదం ఏంటి? ఈ సర్వేలతో ఏం జరగబోతోంది? 1968లో హిందూ ముస్లింల మధ్య జరిగిన ఒప్పందం ఏంటి? ఎన్నో దశాబ్దాల తర్వాత అయోధ్య వివాదానికి సుప్రీంకోర్టు తీర్పుతో తెరపడింది. దేశంలో ప్రస్తుతం వారణాసి జ్ఞానవాపి వివాదంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో మధురలో మందిర్ మసీదు వివాదం కీలక మలుపు తిరిగింది. శ్రీకృష్ణ జన్మభూమికి సంబంధించిన మధుర భూ వివాద కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. షాహీ ఈద్గా మసీదు కాంప్లెక్స్ లో సర్వే చేపట్టాలంటూ అలహాబాద్ హైకోర్టు గురువారం జారీ చేసిన ఆదేశాలను నిలుపుదల చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. హైకోర్టు ఆదేశాలపై స్టే విధించేందుకు నిరాకరించింది. కాగా ఉత్తరప్రదేశ్లో శ్రీకృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా మసీదు వివాదంపై అలహాబాద్ హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. జ్ఞానవాపి మసీదు తరహాలోని షాహీ ఈద్గా మసీదుపై కోర్టు పర్యవేక్షణలో సర్వే నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. ఇందుకోసం అడ్వకేట్ కమిషనర్ను నియమించేందుకు అంగీకరించింది. ఉత్తరప్రదేశ్లోని మధురలో 100 ఏళ్ల కిందట హిందూ ఆలయాన్ని కూల్చివేసి షాహీ ఈద్గా మసీదును నిర్మించారని, దానిని తిరిగి హిందువులకు అప్పగించాలని భగవాన్ శ్రీకృష్ణ విరాజమాన్ మరో 7 వ్యక్తులు కోర్టుకెక్కారు. షాహీ ఈద్గా మసీదు కిందనే శ్రీకృష్ణుడి జన్మస్థానం ఉన్నదని పిటిషనర్లు వాదిస్తున్నారు. దీంతో చాలా కాలంగా వివాదం నడుస్తోంది. అది మొదట్లో హిందూ ఆలయం అవునో కాదో తేల్చాలని భారత పురావస్తు శాఖను స్థానిక కోర్టు గతంలో ఆదేశించింది. దీనిపై ప్రాథమిక సర్వే నిర్వహించిన ఏఎస్ఐ పూర్తి సర్వేకు మరికొంత సమయం కావాలని కోరింది. ఆ సమయంలో ఈ వివాదంపై వివిధ కోర్టుల్లో దాఖలైన కేసులన్నీ హైకోర్టు తనకు బదిలీ చేసుకుంది. అనంతరం వీటిని విచారించిన జస్టిస్ మయాంక్ కుమార్ జైన్ ధర్మాసనం తీర్పును నవంబర్ 16న రిజర్వ్ చేసింది. దీనిపై అలహాబాద్ హైకోర్టు గురువారం తీర్పు వెల్లడిస్తూ సర్వేకు అనుమతి ఇచ్చింది. హైకోర్టు పర్యవేక్షణలో సర్వే జరుగుతుందని తెలిపింది. దీనికోసం అడ్వకేట్ కమిషనర్ను నియమించనున్నట్టు చెప్పింది. హిందూ పక్షం శ్రీకృష్ణ విరాజమాన్ తరపున దాఖలైన పిటిషన్ పరిశీలించి కమిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. 3 న్యాయవాదులను కమిషనర్లుగా నియమిస్తూ కోర్టు నిర్ణయించింది. ఈ కేసుకు సంబంధించి మధుర డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి బదిలీ అయిన మొత్తం 18 పిటిషన్లను హైకోర్టు పరిశీలించింది. మధుర డిస్ట్రిక్ట్ కోర్టులో పెండింగ్ లో ఉన్న పిటిషన్లన్నింటినీ అందించాలని హైకోర్టు కోరింది. కాగా శ్రీకృష్ణుడు జన్మించిన ప్రదేశంలో మసీదును నిర్మించారని హిందూ సంస్థలు వాదిస్తున్నాయి. సర్వే చేపట్టాలంటూ దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు దాఖలైన పిటిషన్లను పరిశీలించిన స్థానిక కోర్టు సర్వే చేపట్టాలంటూ గతేడాది డిసెంబర్లో ఆదేశాలు ఇవ్వగా ముస్లిం పక్షం అలహాబాద్ హైకోర్టులో సవాలు చేసింది. సుదీర్ఘ విచారణ చేపట్టిన హైకోర్టు గురువారం సర్వే చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ ఆదేశాలను ముస్లిం పక్షం సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో సుప్రీంకోర్టు తన వైఖరిని స్పష్టం చేసింది. మధురలో ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి హిందువులకు ప్రముఖ పుణ్యక్షేత్రం. శ్రీకృష్ణుడు పుట్టిన ప్రాంతంగా దీన్ని నమ్ముతారు. మధురతో పాటు ఆ చుట్టుపక్కల బృందావనం, గోకులం వంటి ప్రాంతాలు ఉన్నాయి. ఇవన్నీ శ్రీకృష్ణుడు నడయాడిన ప్రాంతాలుగా పురాణ గ్రంథాల్లో ఉంది. మధురలోని శ్రీకృష్ణ జన్మస్థలంగా భావించే 13.37 ఎకరాల భూ యాజమాన్య హక్కులపై అసలు వివాదం మొదలైంది. ఈ స్థలం శ్రీకృష్ణుడిదని, శ్రీకృష్ణ జన్మస్థానంగా పేరొందిన కత్రా కేశవ్ దేవ్ ఆలయ ప్రాంగణంలో ఉన్న మసీదును తొలగించాలని పిటిషనర్దారులు కోరుతున్నారు. అంతేకాదు మసీదులోని కొన్ని గోడలపై తామర పువ్వులు, అలాగే హిందూ పురాణాల్లోని శేషనాగ్ని పోలి ఉండే ఆకారాలు ఉన్నాయని హిందూ పక్షాలు వాదిస్తున్నాయి. ఈ మసీదు ఆలయంపై నిర్మించిన కట్టడంగా హిందూ పక్షాలు వాదిస్తున్నాయి. ఇక్కడ నిర్మించిన మసీదు 17వ శతాబ్దంలో నిర్మించిందని పిటిషన్లో తెలిపారు. 1669-70ల కాలంలో ఔరంగజేబ్ ఆదేశాల మేరకు శ్రీకృష్ణుని జన్మస్థలంలో మసీదును నిర్మించారని చెప్తున్నారు. అయితే ఈ స్థల వివాదం సంగతి ఎలా ఉన్నా 1968లో శ్రీకృష్ణ జన్మస్థానం సేవా సంఘం, ఆలయ నిర్వహణ అథారిటీ, షాహీ ఈద్గా మసీదు ట్రస్ట్ మధ్య ఒప్పందం జరిగింది. దీని ప్రకారం ఇక్కడి భూమిని 2 భాగాలుగా విభజించారు. దీని ప్రకారం ఈ స్థలాన్ని ఈద్గాకు ఇచ్చేందుకు అప్పటి ఆలయ అథారిటీ ఒప్పుకుంది. షాహీ ఈద్గా మసీదు 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం పరిధిలోకి వస్తుంది.
1947 ఆగస్టు 15 నాటికి ఈ చట్టంలో తెలిపిన ప్రార్థనా స్థలాలు ఎలా ఉన్నాయో వాటి యథాతథ స్థితిని కొనసాగించాలని ఆ చట్టం క్లియర్గా చెప్తోంది. అయితే ఆ ఒప్పందం సరికాదని 1968లో మధుర సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై తిరగరాయాలని పిటిషనర్లు కోరుతున్నారు. మొత్తానికి జ్ఞానవాపి మసీదు తరహాలోనే షాహీ ఈద్గా మసీదుపై కోర్టు పర్యవేక్షణలో సర్వే నిర్వహించేందుకు అనుమతి ఇవ్వటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.